ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళినప్పుడు కూడా మీ గురించి అడుగుతుంటాడు, ఏం సినిమాలు చేస్తున్నారు ఏంటి అడుగుతూ ఉంటాడు. అరే నువ్వు రెక్కీలో బాగా, నేను రెక్కీ అనే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ వచ్చింది. వెబ్ సిరీస్ చాలా అద్భుతం, చాలా సక్సెస్ఫుల్. అసలు తెలుగు వెబ్ సిరీస్లో చాలా పెద్ద హిట్ అయిన వెబ్ సిరీస్ అది ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారిది, డైరెక్టర్ కృష్ణ దాన్ని చేసింది. అదే డైరెక్టర్తో కృష్ణతో కూడా సావిత్రి అనే సీరియల్కి వీడి హీరో. మీరు అదే డైరెక్టర్ కూడా మీరు అడగచ్చు. ఓకే, రెక్కీ డైరెక్టర్తో అతను రెక్కీ డైరెక్టర్తో పనిచేస్తున్నాడు. అదే డైరెక్టర్ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. పవిత్రనాథ్ అంటే ఏంటో కృష్ణ మాటల్లో వినండి కావాలంటే. అంత సూపర్బ్గా చెప్తాడు, ఎందుకంటే వాడు సూపర్బ్. ఈ పవిత్రనాథ్ అనేవాడు నేను చెప్పినా చెప్పకపోయినా వాడు సూపర్బ్. వాడు అల్టిమేట్గా సచ్ ఏ వండర్ఫుల్ హంబుల్ క్యాండిడేట్. ఓకే, కష్టం ఉంది అంటే దాన్ని వాడు ఒక్కటి చేయలేకపోతే 10 మందిని కాంట్రిబ్యూషన్ చేసేనా ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేద్దాం అనే వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో అట్లా మీ గురించి కూడా అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అవి కూడా కనుక్కునేవాడు ఉండేవాడు. అరే మురళి ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేవాడు. ఇలా మొన్న ఈ మధ్యనే వెబ్ సిరీస్ ఇచ్చేసాను రా రెక్కీ అన్నాను. తర్వాత ఇప్పుడు పడమటి కొండల్లో అనే ఒక తెలుగు సినిమా త్వరలో రిలీజ్కి ఉంది. ఓకే, దాంట్లో మెయిన్ విలన్గా చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మెయిన్ విలన్గా చేశానండి. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీస్ గురించి ఒకరినొకరు తెలుసుకుని మంచి చెడ్డ ఏది ఉన్నా కూడా మేము షేర్ చేసుకుని చాలా చాలా స్ట్రాంగ్గా చాలా చక్కగా ఉండేవాళ్ళం మేము. ఇలాంటివన్నీ వస్తుంటే లాస్ట్ 2 days నుంచి అసలే మేము బాధలో ఉన్నాం, ఇంకా తెలియని బాధ. ఓకే, కానీ ఒక విషయం ఒప్పుకోవాలి, ఎందుకంటే పవిత్రనాథ్కి ఇంత ఇమేజ్ ఉంది, తను ఇంత పాపులర్ అనే విషయం ఇప్పుడు ఇంకా మరోసారి ప్రపంచానికి తెలియజేసినట్లయింది. కానండి తెలియజేయకపోయినా నష్టం ఉండేది కాదు. కానీ ఇంకో యాంగిల్ వచ్చేసింది. అదే ఇంకొక యాంగిల్ ఏంటంటే అసలు మీకు ఏమీ తెలియకుండా మీరు పర్సనల్ వాడి చిన్ననాటి స్నేహితులు కానీ వాడితో ట్రావెల్ అయిన వాళ్ళతో మాట్లాడించకుండా ఎవరెవరినో కూర్చోబెట్టి అరాతుర నాలెడ్జ్తో ఎలా ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పిస్తారు. ఈరోజు పవిత్రనాథే కాదు, సో కాల్డ్ ఆర్టిస్ట్ అనేవాడు గురించి ఏదన్నా చిన్న న్యూస్ వచ్చిందంటే అది వాస్తవమా అవాస్తవం అని తెలుసుకోకుండానే వాడికి తెలియకుండానే వాడి ఏర్లో వచ్చేస్తుంది. అదే అంటే సినిమా ఇస్ వెరీ అబ్సల్యూట్లీ బ్యాడ్. సినిమా సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలు అంటే ఎంటర్టైన్మెంట్లో ఉన్న రంగంలో ఉన్న ఎవరైనా సరే మీరు తెలుసుకోండి, కూర్చోబెట్టండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీరు మాట్లాడి ఇంటర్వ్యూ చేసుకోండి. నిజంగా వచ్చిందంటే ఎస్ ఇతని ద్వారా మేము తెలిసింది, మేము టెలికాస్ట్ చేసాం, దాన్ని రాంగ్ అని మీరు ఎలా ప్రూవ్ చేయగలని మీరు అడగండి, మేము చెప్తాం. ఏది లేకుండా మనకి అవకాశం ఉందని చెప్పేసి ఇంటర్వ్యూ చేసేసి మీరు దాన్ని ఎయిర్లో వదిలేస్తే ఎన్ని రకాలుగా అండి ఒకరికొకరికి ఎంతోమంది ఎఫెక్ట్ అయిపోతున్నారు దీనివల్ల. ఇప్పుడు నేను కూడా ఏదైతే మొన్న ఈ న్యూస్లు రావడం వల్ల దీంతోనే బాధ ఎక్కువైపోయింది అనుకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఏంది వీడి గురించి ఇలాగ వస్తుంది, వీడిది కాదు కదా, గతంలో వచ్చిందే ఇబ్బంది అనుకుంటే మళ్ళీ రిపీట్ అవుతుంది ఏంటి, ఈ వార్తని ఇది అవ్వకుండా ఏంటి ఎన్ని నాన్ సెన్స్ అని చెప్పి ఎంతో బాధపడుతున్నారా. మేము కూడా చాలా బాధపడుతూ అసలు మేము చెప్పకూడదండి, వాడు ఎంత గొప్ప అని చెప్పినా అంతకు మించే గొప్ప వాడు. అది అంటే మనకి తెలిసిన దానికి మించి గొప్పవాడు అంటారు. అది ఇప్పుడు వీడి గురించి నేను చెప్పడం వల్ల నాకు ఒక్క పైసా వచ్చేదే లేదు, అదే కానీ వాస్తవం చెప్తున్నా. అలాగే ఛానల్స్ అందరికి కూడా నేను ముఖ్యంగా అందరినీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరినైనా కూడా ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే వాళ్ళని పర్సనల్గా కలవండి, సన్నిహితుల్ని కలిసి వాళ్ళ రిలేషన్లో వాళ్ళని ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకోండి. ఏంటి వాట్ ఈజ్ వాట్, ఇది వాస్తవాలు బయట చెప్పండి, ట్రూవా ఫాల్సా అనేది కరెక్ట్గా తెలుసుకుని దాన్ని టెలికాస్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఏమీ చేయొద్దండి. వేరే వాళ్ళ విషయమైనా కూడా అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ ఇబ్బంది పడతారు, ఇలాంటివి చేయొద్దని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే వీడి గురించి ఇప్పటిదాకా టెలికాస్ట్ చేయని ఏదైతే అన్ని ఛానల్స్లో ఉన్నాయో అందరూ కూడా మానవత్వంతో వాస్తవాలు గ్రహించి మానవత్వంతో ఇవన్నీ డిలీట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పాత ఏదైతే ఉన్నాయో అవి వేసి ఇప్పుడు లాభం లేదు అనుకుంటారా, అది మీ ఇష్టం, మీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాను. కానీ అది పాతవి కూడా ఇప్పుడు టెలికాస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, మీరు చెప్పేదాన్ని బట్టి అతని వ్యక్తిత్వం చాలా మంచిది. డెఫినెట్గా అండి, నేను స్ట్రాంగ్గా చెప్తా. మీరు వాడు పెరిగిన ఏరియాలో పాన్ షాప్ నుంచి, వాడు చాయ్ బండి దగ్గర చాయ్ తాగిన ప్లేస్ నుంచి,
వాడు టిఫిన్లో హోటల్ తిన్న దగ్గర నుంచి హోటల్ ఓనర్ కానించి పెట్రోల్ బంక్లో, ఇన్ఫ్యాక్ట్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేవాడిని కూడా మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. అదే వాడు ఎంతసేపు స్మైల్, వాడు పలకరింపు, బాబు పెట్రోల్ కొట్టవా, ఇలా మాట్లాడతాడు. బాబు అన్న టిఫిన్ పెట్టవా అంటాడు. అన్న ఒక చాయ్. వాడు చిన్న పెద్ద అందరికి రెస్పెక్ట్, అరే అనేదే ఉండదు వాడికి. ఓకే, అంత ప్రేమగా మేము అరే అరే అని పిలుచుకుంటాం ఫ్రెండ్స్. అది బయట వాళ్ళని తక్కువలో ఉన్నాడా, ఎక్కువలో ఉన్నాడా, తక్కువలో ఉన్నాడే టాటా నువ్వు తక్కువ చేసి మాట్లాడేది అసలు వాడికి అది లేదండి. ఆ బుద్ధే లేదు, ఆ గుణమే లేదు, వాళ్ళ ఫ్యామిలీలో లేదు. ఇన్ఫ్యాక్ట్ మా అందరి ఫ్యామిలీస్లో కూడా లేదు. మేము అలాగే పెరిగాం. మాకు వాల్యూస్, మాకు అన్నీ తెలుసు. ఈ రోజున కౌశిక్ కానీ, రాజేష్, ఇంద్రనీల్ కానీ, మేఘన కానీ, విజయరెడ్డి కానీ, సోకళ్ళు చాలామంది అటెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా, మీరు సాగర్ లేకపోతే రవివర్మ, వీళ్ళందరూ కూడా ఎంతో గ్యాప్ వచ్చింది సీరియల్లో వాడితో ట్రావెల్ చేసి. అయినా కూడా విషయం తెలిసిన తర్వాత వచ్చి పూర్తిగా కార్యక్రమం అయ్యేదాకా ఉన్నారంటే ఇది సానుభూతితో రాలేదండి. అదే వాడిని ప్రేమించారు కాబట్టి, ఆయన్ని ప్రేమించారు కాబట్టి ఆయన్ని. చనిపోయినోడి మీద సానుభూతి ఉంటుంది. సానుభూతితో పాటు వాడు నిజంగా తప్పు చేసి ఉంటే కోపం కూడా ఉంటుంది. వీడి దగ్గరికి వెళ్ళి మనం ఏంట్రా వెళ్ళేదాన్ని కూడా ఉంటుంది. సానుభూతిను కోపం కాదండి, ప్రేమతో వచ్చారు వాళ్ళు. వీడు అలా అది కాదు కదా, వీడు చాలా వాల్యూస్ ఉన్న మనిషి కదా, వీడు అందరినీ కలుపుకుని ఉండే మనిషి కదా, మనవాడు కదా, అందరివాడు కదా, అందరితో ఉండేవాడు కదా. అసలు చిన్న లేదు పెద్ద లేదు, అందరినీ నా అనుకుంటాడు, పెద్దవాళ్ళని కూడా కౌగిలించేసుకుంటాడు. అంత కలుపుగోలుతనం ఉన్న మనిషి అన్నాడు. ఇంకా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీది ఏదైనా మిస్సెస్ది ఏదైనా అంటారా? ఇక అది ఇంకా స్టాప్ చేయడం బెటర్ అండి దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. దయ అంటే అందరికీ దయ కాబట్టి దయ అనేది చెప్తున్నాను. పవిత్రనాథ్ గురించి ఇంత అంటే అత్యంత సన్నిహితులుగా అతని గురించి మీరు ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా ప్రజలకి, సో అతని గురించి కూడా, అతను ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి అనుకుంటున్నాను నేను. దీని ద్వారా అపోహలు, అతని గురించి, అతని వ్యక్తిత్వం గురించి ఏవైతే కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ లాస్ట్గా నేను చెప్పొచ్చే మాట అందరికీ కూడా చెప్తున్నానండి, శతకోటి నమస్కారాలు పెడుతున్నాను. ప్లీజ్ 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 అందరినీ ఇంకా ఎవరిని బాధ పెట్టద్దు. ముఖ్యంగా ఆర్టిస్టులని మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ కాన్సన్ట్రేట్ చేసేది ఏదో వాస్తవాల మీద చేయండి. అవాస్తవాల మీద చేసి లేనిది అభియోగం మోపి ఇబ్బంది పెట్టద్దు. చాలా బాధకి గురవుతున్నాం. ప్లీజ్, అసలే వాడు లేడనే విషయంలోనే చాలా బాధలో ఉన్నాం మేము. అది ఇంకా చెప్పొద్దు. ఇంకా అది వాడు ఎక్కడున్నా కూడా వాడు ఆత్మశాంతి చేకూరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ తరపున మీరు దీన్ని చాలా స్ట్రాంగ్గా బయటికి టెలికాస్ట్ చేసి దీంతో వాస్తవాలే బయటికి రావాలి. ప్రతి వాళ్ళు కూడా అనుకోవాలి, మనం లేదు చేసేది తప్పు, వాస్తవం తెలుసుకున్నాకే టెలికాస్ట్ చేద్దాం అనే అందరూ ఆ స్ట్రాంగ్ ఇదితోనే ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.